విజయ్ దళపతి సీఎం అయిపోయాడు. ఇక ఈ విజయ్ దళపతి అన్నయ్య సీఎం అయిన తర్వాత అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఏమని ట్రోల్స్ చేస్తున్నారంటే, కళ్యాణ్ అన్నయ్య నీకు అసలు ఏం గత్తర వచ్చింది, అవతల విజయ్ దళపతి అన్నయ్య చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలలో సీఎం అయిపోయాడు. అతను ఇప్పుడు చైర్ లో కూడా కూర్చున్నాడు సీఎం సీట్ లో. మరి నీకు అసలు ఏమైంది అన్నయ్య, అసలు ఎందుకు మా సిబిఎన్ చంద్రబాబు తాతయ్య దగ్గరికి వెళ్లి ఆయన జోలికి వెళ్లి ఆయన దగ్గరికి వెళ్లి ఆయన బోట్ ఎందుకు నాకుతున్నావు అని చెప్పి జనాలు అయితే అంటున్నారు ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఎందుకు అంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏదో నీ అమ్మ 2012 సమయంలో గబ్బర్ సింగ్ సినిమా ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి అత్తారింటికి దారేది అనేటువంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఈ విధంగా అనుకున్నాడు. ఏమని అంటే, మరి నీ అమ్మ నా సినిమాని ఇంత మంది చూస్తున్నారు, ఎలాగైనా సరే ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని పాలిటిక్స్ లోకి వెళ్ళి ఏదో నీ అమ్మ జనాలని ఉద్ధరించేది ఉంది అన్నట్టయితే పాలిటిక్స్ లోకి అయితే వచ్చాడు మన కళ్యాణ్ అన్నయ్య. వచ్చిన తర్వాత ఏమైనా జనాలకి నచ్చేటువంటి విధంగా జనాలకి గూస్ బంప్స్ ఇచ్చేటువంటి విధంగా స్పీచ్ ఇచ్చాడా అంటే అన్నట్టయితే స్టేజ్ మీద అయితే ఏదేదో గప్పాలు కొట్టాడు. మన విజయ్ దళపతి అన్నయ్య లాక కూడా మాట్లాడలేడు మన కళ్యాణ్ అన్నయ్య. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన కళ్యాణ్ అన్నయ్యకి రాజకీయాలలో ఉన్నటువంటి ఆ బద్ధకమైన, అదే విధంగా పాలిటిక్స్ లో ఏ పార్ట్ అయినా బాగా ఎదుగుతున్నా, సినిమా రంగంలో ఎవరైనా హీరో బాగా ఎదుగుతున్నా కూలీలతోటి డబ్బులు ఇప్పించి మరి వాళ్ళనైతే తొక్కిపిస్తాడు. సో ఇలాంటి దరిద్రపు గొడ్డు శాస్త్రాలను చూసి ఎవ్వరు కూడా మన కళ్యాణ్ అన్నయ్యనైతే సీఎం గా అయితే గెలిపియలేరు. పోయి చంద్రబాబు తాతయ్య దగ్గరికి వెళ్లి ఆయన చేతి కింద ఏదైనా పని చేసుకో అని చెప్పి జనాలైతే డిప్యూటీ సీఎం గా అయితే గెలిపించారు మన కళ్యాణ్ అన్నయ్యని. సో ఈ విధమైనటువంటి తేడాలను గమనించినటువంటి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి, అదే విధంగా విజయ్ దళపతి అన్నయ్య వీళ్ళిద్దరి మధ్య తేడాలు గమనించి జనాలైతే మన కళ్యాణ్ అన్నయ్యనైతే తిడుతున్నారు, అదే విధంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇక ఇది ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి జెన్యూన్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.